ఏ కర్మ చేసినా యజ్ఞ భావనతో చేయాలి. ప్రతి యజ్ఞ భావనతో చేసిన కర్మకి దక్షిణ ఇవ్వాలి. ఏ పని అయినా సరే నువ్వు ఏదైనా పని చేయించుకుంటే దానికి తగ్గట్టుగా దక్షిణ ఇవ్వాలి. ఎగ్గొట్టకూడదు. ఎగ్గొడితే యజ్ఞ ఫలం రాదు. ఏదైనా సరే అందులోనూ ప్రత్యేకంగా వేదం చెప్పిన కర్మ చేయించుకున్నప్పుడు మనం ఆ చేసిన వాళ్ళని గౌరవించుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన దక్షిణ తప్పకుండా ఇవ్వాలి. ఏ పని చేయించుకున్నా అంతే. పని చేసేటప్పుడు చేయించుకునేప్పుడు ఎంత శ్రద్ధగా ఉంటారో తర్వాత బిల్లు ఇచ్చేప్పుడు కూడా అంతే శ్రద్ధగా ఉండాలి. పారిపోకూడదు. తర్వాత చూద్దాం అనకూడదు. రుణపడిపోతాం. అది ఇంత సమయం చెప్పారు. నువ్వు దక్షిణ ఇచ్చే సమయం ఎంత లోపల ఇవ్వాలి అంటే 22 నిమిషాల్లోగా ఇవ్వాలి. అది దాటితే నిమిషానికి ఫైన్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ నిమిషానికి ఇంత నువ్వు అంతే ఇస్తావు అనుకున్నదే.